శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. 3 షిఫ్ట్లలో సహాయక బృందాలు పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రులు ఉత్తమ్, జూపల్లి చేరుకున్నారు. మంత్రుల వెంట సీఎస్ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. తాజా పరిస్థితిపై అధికారులతో మంత్రులు సమీక్ష చేస్తున్నారు. ఆక్వాయి సోనార్ టెక్నాలజీ, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో టెన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం కనుగొనేందుకు అధికారులు యత్నిస్తున్నారు. గత వారం రోజులుగా టెన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు సహాయక బృందాలు శ్రమించాయి. చివరకు 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నిన్నటికి 13.61 కిలోమీటర్లను దాటాయి సహాయక బృందాలు. టెన్నెల్లో 8 మంది చిక్కుకోగా అందులో 2 ఇంజనీర్లు, 6 కార్మికులు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని సహాయక బృందాలు చెబుతూ ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 5.5 అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకుంటున్నట్లు సహాయక బృందం గుర్తించింది. అలాగే డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ నీటి ఊట వస్తూనే ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గత 2 రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 3 షిఫ్ట్లలో రెస్క్యూ టీం పనిచేస్తోంది. టెన్నెల్ లోపల జీపీఆర్ పరికరం సాయంతో ఎన్జీఆర్ఐ నిపుణులు స్కానింగ్ చేశారు. జీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు బురద, మట్టిలోకి ప్రవేశించి అక్కడున్న వస్తువులు, భాగాలను గుర్తిస్తాయి. వాటి ఆధారంగా నమూనా చిత్రాలు అందుతాయి. మనిషి ఆకారాన్ని పోల్చిన చిత్రం వస్తే ఆ ప్రాంతంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే అవకాశం ఉంది. With one observation over here, the person who was there was pretty confident. The person there is pretty confident that 4 of them were working very close to the end, just behind the cutter head on the segment erector where they erect the. This is the main obstruction which this frame and then finding their way up and down to this point where these where this minimum. టెన్నెల్లో చిక్కుకున్న వారి కోసం కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. తమ వారు సురక్షితంగా బయటపడాలని దేవుడిని కోరుకుంటున్నారు. తమ వారు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని ఆ ప్రాంతంలోనే 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే వారం రోజులు గడుస్తూ ఉండటంతో లోపల వాళ్లు ఎలా ఉన్నారో అని ఒకంత ఆందోళనకు గురవుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. సొరంగం పైకప్పు కూలి వారం రోజులు గడుస్తోంది. అందులో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ చిక్కలేదు. ప్రభుత్వ సహాయక చర్యల్లో రోజురోజుకు వేగం పెంచుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత అన్వేషణ బృందాలు, సంస్థలు సొరంగం చెంతే క్యాంపులు పెట్టాయి. తాజాగా సింగరేణి సంస్థకు చెందిన మరిన్ని సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు 2 రోజులుగా ఊపందుకున్నాయి. సహాయక బృందాల సభ్యులు
3 షిఫ్ట్లలో 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. మట్టి బురదను తొలగించటం, టీబీఎం శిథిలాలను ప్లాజ్మా, గ్యాస్ కటింగ్ యంత్రాలతో కోయటం, భారీ మోటార్లతో నీటిని తోడేయటం, పైపులు, ఇతర సామాగ్రిని 300 మీటర్ల దూరం వరకు మోసుకురావటం, లోకో రైల్ వేగన్లలో వాటిని నింపటం, అక్కడి నుంచి బయటకు పంపించటం తదితర పనులను కాలంతో పాటే పోటీ పడుతూ కొనసాగిస్తున్నారు. At the end part of the conveying system has got dislodged and the foundations and all have gone away. So what we are trying, they are not here. If they are here, then corroborate this. Indiana is here. With one observation over here, the person who was there was pretty caught. The person there is pretty confident that 4 of them were working very close to the end, just behind the cutter head on the segment erector where they erect the. This is the main obstruction which that feed this frame and then finding their way up and down to this point where these where this minimum where they according to their signal where they feel something. సొరంగం చివర్లో కట్టర్ ఉన్న ప్రాంతం నుంచి భారీగా నీటి ఊట వస్తూ ఉండటం సహాయక చర్యలకు విఘాతంగా మారుతోంది. పంపులతో ఎంత తోడుతున్నా చివరి భాగం నుంచి వస్తున్న ఓటలు ప్రతిబంధకంగా ఉంది. టీబీఎం కింద భాగంలో ఉన్న మట్టిని తొలగిస్తున్న కొద్దీ నీరు ఊరుతోంది. అయినా వెరవకుండా బురదను సిబ్బంది తోడుతూనే ఉన్నారు. ఇప్పటికే 8 రోజులు కావస్తుండటంతో 8 మంది కార్మికులు బతికి ఉంటారన్న ఆశలు సన్నగిల్లాయి. ఇప్పటికే శ్రీశైలం 7వ కాల్వ టన్నెల్ వద్దకు ఉస్మానియా హాస్పిటల్కి చెందిన అంబులెన్సులు చేరుకున్నాయి. కార్మికులు వేర్వేరు చోట్ల బురదలో చిక్కుకున్నట్లు కనుగొన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు.